హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము హరే షష్ఠి కృష్ణ స్కందము. ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ, ప్రణామాలు. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము షష్ఠ్య స్కందము అధ్యాయం 3లో 13వ శ్లోకం నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ యో ప్రభు ప్రణామాలు. హరే కృష్ణ. यो नामभिर्वाचि जनं निजायं बध्नाति तन्यामिव धामभिर्या यस्मै बलिं दायिने नाम कर्म निबन्धबद्धाश्चकिता वहन्ति. సో మంజుల మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యంలో ఆ, ఇట్లు చెప్పబడినది వరకు శాంతి మాతాజీ చదవండి. తర్వాత లక్ష్మీ మాతాజీ మీరు అతహ్ దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎడ్ల బండిని నడుపువాడు ముక్కు త్రాడుతో వృషభములను నియంత్రించు రీతి వేదములందలి తన వాక్కులనేడి
రజ్జువలచే భగవానుడు మన మన మానవులందరినీ బంధించి ఉన్నాడు. ఆ వేదములే మానవ సంఘము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు నందలి వివిధ వర్గములను వాని కర్మములను తెలియజేయుచున్నవి. ఆయా వర్గముల వారు భయముతో ఆ దేవదేవుని ఆరాధించుతూ తమ తమ కర్మను అనుసరించి కానుకలు అర్పించుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యం. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ఎవడైనాను సరియే బద్ధుడే అయి ఉన్నాడు. ఆ జీవి మానవుడే కావచ్చును, దేవతయే కావచ్చును, జంతువే కావచ్చును, చెట్టు చేమయే కావచ్చును. కానీ ప్రతి ఒక్క జీవి ప్రకృతి అధీనంలోనే ఉన్నాడు. ఇక ఆ ప్రకృతి వెనుకనున్నది సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే. ఈ విషయమును భగవద్గీత 9వ అధ్యాయం 10వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు మయా దక్షిణ ప్రకృతి సూయతే సచరాచరం, ప్రకృతి నా అధీనమున పరిచేయుచు స్థావర జంగములను సృష్టించుచున్నది అని పలికి నిర్ధారణము కావించినాడు. అనగా ప్రకృతి యంత్రము వెనుకనున్నదని శ్రీకృష్ణుడే అతని ఆధీనముననే అది పనిచేయును. ఇతర జీవులకు భిన్నముగా మానవుడు వర్ణాశ్రమ విభాగముల దృష్ట్యా వేదోపదేశములచే క్రమ పద్ధతిన నియంత్రింపబడును. మానవుడైన వాడు వర్ణాశ్రమముల నియమ నిబంధనలను తప్పక పాటించవలెను. లేనిచో అతడు యమదండనమును తప్పించుకొనలేడు. ముఖ్య విషయం ఏమనగా ప్రతి మానవుడు తనను తాను బ్రాహ్మణుని పరమ మేధావి స్థాయికి ఉద్ధరించుకొనవలెను. పిదప అతడు ఆ స్థానమును కూడా అతిశయించి వైష్ణవుడు కావలెను. అదియే జీవన పూర్ణత్వం అనబడును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు స్వకర్మచే దేవదేవుని అర్పించి తమను తాము ఉద్ధరించుకొనవచ్చును. స్వే కర్మణ్య విరత సంసిద్ధిం లభతే నరః. భగవంతుడు ఓతప్రోతమై ఉన్నాడు కనుక ఎవడేని వేదాదేశములను అనుసరించి శక్తి అనుసారము అతనిని అర్చించినచో జీవన సాఫల్యమును అందగలడు. ఈ విషయమే శ్రీమద్ భాగవతము 1వ స్కందం 2వ అధ్యాయం 13వ శ్లోకం నందు ఇట్లు చెప్పబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వాయిస్ కట్ అవుతుంది మాతాజీ, మీది వాయిస్ కట్ అవుతుంది, ఇంకా కట్ అవుతుంది మాతాజీ. కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకోండి. సిగ్నల్ లేదేమో మీకు. డిస్కనెక్ట్ అయిపోయారా? మాతాజీ డిస్కనెక్ట్ అయినట్టు. శశికళ మాతాజీ హరే మీరు కృష్ణ చదవండి. ప్రభుజీ. వినిపిస్తుందా ప్రభుజీ? హరే వినిపిస్తుంది కృష్ణ మాతాజీ, చదవండి. ప్రభుజీ. మీరు చదవండి మాతాజీ, చదవండి. హరే కృష్ణ. ఆ, సధర్మ పాలనము చే సాధించడి అత్యున్నత పూర్ణత్వమని నిర్ణయించబడినది. అన్ని వర్ణాశ్రమముల ఏకైక లక్ష్యము దేవదేవునికి ముదమును కూర్చుటయే కనుక మనుజుడు భగవద్ధామమునకు వెడల యోగ్యుడగుటకు ఆ వర్ణాశ్రమ పద్ధతియే చక్కని విధానము. ప్రామాణికుడగు గురుదేవుని నిర్దేశమున మనుజుడు శ్రీకృష్ణుని ప్రసన్నుని చేయగలడు. అతడట్లు కావించినచో జీవితమే ధన్యమగును. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడే ఆరాధనీయుడు. ఎల్లరూ అతనినే ప్రత్యక్షముగాను పరోక్షముగాను ఆరాధించుచున్నారు. ఆ దేవదేవుని ప్రత్యక్షముగా ఆరాధించువారు శీఘ్రమే ముక్తి ఫలమును బడయుచుండగా అతన్ని పరోక్షముగా సేవించు వారి ముక్తి ఆలస్యమగుచున్నది. నామబిర్వాచి అను పదము ఇచ్చట ప్రధానమైనది. వర్ణాశ్రమ పద్ధతిలో బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి వంటి అనేక నామములు కలవు. ఈ విభాగములన్నింటికీ వాక్కు వేదాదేశము మార్గదర్శనము నొసగుచుండును. కనుక ఎల్లరూ దేవదేవునికి వందనమిడి వేదములందు పేర్కొనబడినట్లు విద్యుక్త ధర్మ నిర్వహణము కావించవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈ యొక్క అధ్యాయంలో మొదట్లో నిన్న మనం చూసాం, ఎప్పుడైతే కనుక ఈ యొక్క యమదూతలు విష్ణుదూతల చేతిలో వాళ్ళు ఓడించబడ్డారనమాట. వాళ్ళు తత్వంతో ఓడించబడ్డారనమాట. సో వాళ్ళ ముందు యమదూతలు నిలబడలేకపోయారు. సో అందుకని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమిటి, ఎప్పుడు కూడా వాళ్ళకి సక్సెసే.
ఎవ్వరు కూడా వాళ్ళకి నో అని చెప్పలేదు. వాళ్ళు యమపాశం వేశారంటే కనుక ఏ జీవుడైనా సరే రావాల్సిందే. విజయం 100% కన్ఫర్మ్ వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ వాళ్ళకి ఎవరు కూడా అడ్డు చెప్పే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. కానీ ఏమైంది, మొట్టమొదటిసారి చరిత్రలో వాళ్ళకి అజామిలుడిని తీసుకుని వద్దామని చెప్పి వెళ్ళినప్పుడు విష్ణుదూతలు వచ్చి అడ్డుపడ్డారు. అడ్డుపడడమే కాకుండా ఏం చేశారు, సరైనటువంటి తర్కంతో యమదూతల యొక్క వాదనలంతా కూడా వాళ్ళు ఓడించేసి ఏం చేశారు, యమదూతల బారి నుంచి అజామిలుడిని రక్షించారనమాట. ఒక రకంగా చెప్పాలంటే కనుక యమదూతలకి అది పరాజయం కింద అయిపోయింది. వాళ్ళు చాలా కోపంతో ఉన్నారనమాట. సో కోపంతో ఉండి ఏం చేశారు, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి చాలా కోపంగా చెప్పారు వాళ్ళు. సో ఆ మొత్తము మాకు తెలిసినంత వరకు మీరే యజమాని. యజమాని అంటే కనుక అందరినీ నియంత్రించేటువంటి వాళ్ళు మీరే. కానీ మాకు అర్థమైంది ఏంటి అని అంటే కనుక మీకంటే ఇంకెవరో వేరే నియంత్రకులు ఎవరో ఉన్నారు, కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరో ఉన్నారు. ఎవరు వాళ్ళు, అసలు ఎంతమంది కంట్రోలర్స్ ఉన్నారు, మీరు ఒక్కళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా? సో ఒకళ్ళే ఒక కంట్రోలర్ ఉండాలి కదా, మరి ఇంతమంది కంట్రోలర్స్ ఉంటే కనుక, అంటే నియంత్రించేటువంటి వాళ్ళు, కంట్రోలర్ అంటే కనుక ఈశ్వర అన్నమాట. ఇంతమంది ఉంటే కనుక ఎలాగా? సో చివరికి ఏం చెప్పారు, ఆ నామం తీసుకుంటే కనుక విష్ణుదూతల గురించి చెప్పారు. మళ్ళీ నామం తీసుకోవడం మూలంగా అజామిలుడు పాపకర్మల నుంచి బయటపడ్డారు అనేటువంటి విషయం అంతా కూడా చెప్పారనమాట. సో ఎప్పుడైతే కనుక యమధర్మరాజు ఆయన ఆ నారాయణ అనేటువంటి నామాన్ని విన్న తర్వాత ఆయన చాలా ఆనందపడ్డారు అనమాట. వెరీ మచ్ ప్లీజ్డ్. సో ఒక్కసారి ఏం చేసుకున్నారు, ఆయన ఆ యొక్క దేవాది దేవుడి యొక్క పాద పద్మాలకి ఆయన నమస్కరించుకున్నారు అనమాట. ఆ తర్వాత యమదూతలు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉన్నారనమాట. సో మనకి 12, 13 శ్లోకాల్లో ఆయన చెప్తున్నారనమాట, మీరు అనుకున్నట్లు రకరకాలైనటువంటి కంట్రోలర్స్, ఈశ్వరాస్ ఎవ్వరూ లేరు. రకరకాల కంట్రోలర్స్ చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, సనాతన ధర్మాన్ని వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. మీకు ఎంతమంది ఉన్నారు దేవతలు అంటే కనుక 3 దేవతలు ఉన్నారంటారు. వాళ్ళ పేర్లు చెప్పగలరా మీరు? అసలు ఎవరు గొప్ప వాళ్ళని మీకే తెలీదు. అలాగే ఇలాగా అని చెప్పి తెలియకుండా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారన్నమాట. కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయము మనం కూడా ఒకసారి సమాధానం చెప్పలేము అనమాట అటువంటి వాళ్ళకి. సో ఇక్కడ క్లియర్ గా యమధర్మరాజు ఒక అథారిటీ అన్నమాట. ఆయన మొత్తం 12 మంది మహాజనుల్లో ఆయన కూడా ఒక ఆయన అన్నమాట. సో ఈ యొక్క మహాజనుల గురించి ఆయన చెప్తారు, ఎవరు మొత్తం మహాజనులు ఎంతమంది అనేటువంటిది ఇప్పుడు యమధర్మరాజు ఈ అధ్యాయంలో మనకు చెప్తారనమాట. ఆ మహాజన అంటే కనుక గొప్ప భక్తుడు అనమాట, వాళ్ళ అథారిటీ అన్నమాట. ఎలా అయితే కనుక జడ్జికి ఎలా అయితే కనుక అథారిటీ ఉంటుందో, సుప్రీంకోర్టులో ఎంతమంది ఉంటారు, ప్రధాన న్యాయమూర్తులు ఒక 4, 5 ఉంటారు ప్రధాన న్యాయమూర్తులు. వాళ్ళు ఏది చెప్తే కనుక ఇంకా అదే ఫైనల్ ఇంకా జడ్జిమెంట్ లో. సో అలాగే మొత్తం ప్రామాణికమైనటువంటి భక్తులు 12 మంది ఉన్నారనమాట. సో వాళ్ళ గురించి కూడా మనకు చెప్తారు. అందులో ఒక ఆయన ఎవరు, యమధర్మరాజు అనమాట. ఆయన చెప్తున్నారు, ఆయన ఏం చెప్తున్నారు, ఒకే ఒక పరమ నియామకుడు, ఒకే ఒక ఆయన ఉన్నారు. ఆయన నాకంటే, అదే విధంగా మిగతా దేవతలందరికంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. నాకు దేవతలకే కాదు, స్థావర జంగమాలు, కదిలేటువంటివి కదలనటువంటివి అన్నింటికి కూడా ఆయనే అందరికీ కూడా యజమాని. ఆయన ఏం చేస్తారు, ఎలా ఉంటారు అని అంటే కనుక పార్షియల్ గా, అంటే కనుక ఒక కొంతవరకు ఆయన బ్రహ్మ, విష్ణు, శివ, మహేశ్వర కింద ఆయన ఏం చేస్తూ ఉంటారు, సృష్టి స్థితి ప్రళయాలను అన్నిటినీ కూడా ఆయన చూస్తూ ఉంటారు. పాక్షిక వాళ్ళ యొక్క, మనం చెప్పుకున్నాం కదా గుణావతారాలు, మనకు వస్తుంది అవతారాల గురించి చర్చించుకున్నప్పుడు. సో గుణావతారాల కింద ఆయన ఏం చేస్తారు, బ్రహ్మ, విష్ణు, శివ కింద ఉండి ఆయన సృష్టి, స్థితి, ప్రళయం ఈ మూడిటిని కూడా చూస్తూ ఉంటారు. మొత్తం ప్రపంచాన్ని అంతటినీ, ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలను అంతటినీ కూడా ఆయనే నియంత్రిస్తూ ఉంటారు. సో ఎలాగ ఆయన ఈ యొక్క బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కింద ఎలాగ కంట్రోల్ చేస్తున్నారంటే దానికి ఒక ఉపమానం చెప్పారనమాట. మొత్తం వాళ్లే ఆధారము ఈ మూడిట్లకి, భౌతిక ప్రపంచంలో సృష్టి, స్థితి, ప్రళయానికి అంతా కూడా. ఎలా అంటే కనుక మనం చూస్తాం ఒక్కొక్కసారి బాగా మనం బట్ట చూస్తాం, బట్ట అంటే క్లాత్ చూస్తే కనుక మనకి మామూలుగా దూరం నుంచి చూస్తే కనుక మనకేం కనపడదు. కానీ ఏంటంటే కనుక బాగా పలచగా, బాగా థిన్గా ఉన్నటువంటి క్లాత్ చూస్తే కనుక, ఒక్కొక్కసారి టవల్స్ అవి చూస్తూ ఉంటాం, బాగా దగ్గర పెట్టి చూస్తే కనుక మనకి ఏమర్థం అవుతుంది, దాంట్లో వెర్టికల్, హారిజాంటల్
నిలువుగా ఉండేటువంటి దారాలు కొన్ని ఉంటాయి. ఆ నిలువుగా ఉండేటువంటి దారాలు కొన్ని ఉంటాయి, అడ్డంగా ఉండే దారాలు దారాలు కొన్ని ఉంటాయి. ఆ రెండిట్లతోనే ఏమవుతుంది, మొత్తం క్లాత్ అంతా కూడా తయారు చేయబడుతుంది. బట్ట ఏదైనా సరే ఆ విధంగానే నేస్తారు. దారాన్ని సన్నగా తీసి, ఆ దూదిని సన్నగా తీసి దారం కింద చేసి ఆ దారాన్ని అంతా కూడా వాళ్ళు మగ్గంలో పెట్టి హారిజాంటల్, వెర్టికల్, నిలువుగాను అడ్డంగాను పెట్టి ఏ క్లాత్ అయినా అలాగే తయారవుతుంది. అలాగే మొత్తము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో సృష్టి అంతటికీ కూడా మూలాధారం ఎవరు అంటే కనుక వీళ్ళు ముగ్గురు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వాళ్ళ ద్వారానే సృష్టి, స్థితి, ప్రళయం మూడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆయన ఏం చేస్తున్నారు, మొత్తం ప్రపంచాన్ని అంతటిని కూడా నియంత్రిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఎలా అయితే కనుక ఎద్దు ఉంటుంది, ఎద్దు చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, కొమ్ములు అవన్నీ ఉంటాయి. మామూలు వాళ్ళు అయితే కనుక భయపడతారు, చిన్నపిల్లలు అయితే కనుక దగ్గరికి వెళ్ళడానికి. అలవాటు లేని వాళ్ళు, పెద్దవాళ్ళు అయినా సరే మనం దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడతాం. కొన్ని ఎద్దులు అయితే చాలా ఫియర్స్ గా ఉంటాయి. కానీ దాని యజమాని ఏం చేస్తాడు, దాని ముక్కులోంచి ఒక తాడు వేస్తాడు. ఏదైనా అది కొంచెం తేడాగా చేస్తుందంటే ఆ తాడు పట్టుకొని లాగుతాడు. వెంటనే దానికి ముక్కులోంచి తాడు వేశాడు కాబట్టి దానికి నొప్పి వచ్చి వెంటనే అది కంట్రోల్ అయిపోతుంది. ఎలా అయితే కనుక ఆ ఎద్దుకి, ఆ జంతువుకి ఆ తాడు వేసి దాన్ని ఎలా అయితే కనుక నియంత్రించాడో ఆ యొక్క యజమాని, అలాగే మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా ఆ యొక్క దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నియంత్రిస్తూ ఉన్నాడు. ఇంకేం చెప్తున్నారు, ఆయన మొత్తము మనుషులందరూ కూడా ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నారు, వేద వాక్కులు అనేటువంటి బంధాలతోటి అందరినీ కూడా నియంత్రిస్తూ ఉన్నాడు. ఎలా అయితే కనుక ఎద్దుల బండిని ఏం చేస్తూ ఉంటాడు, ఆ నడిపేటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు, ఆ తాళ్ళు పట్టుకుని, రెండు తాళ్ళు పట్టుకుంటాడు. ఆ రెండు తాళ్ళు పట్టుకుని ఏం చేస్తాడు, మొత్తం ఆ ఎద్దుని ఎటు వెళ్ళాలి, ఎడం వైపు వెళ్ళాలా, కుడి వైపు వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఆగాల, నడవాలా అని ఏ విధంగా అయితే కనుక కంట్రోల్ చేస్తూ ఉంటాడో అలాగే మొత్తం మానవ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు గాని, బ్రహ్మచారి, గృహస్థ, సన్యాస, వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు గాని అందరికీ కూడా వేదాలలో చెప్పబడినటువంటి నియమాలు, నిబంధనలను పాటించి ప్రతి ఒక్కళ్ళు కూడా నడవాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజంలో భయంతో, భగవంతుడి యొక్క భయంతో అందరూ కూడా నడుచుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క సమాజంలో, ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో బద్ధుడే అన్నమాట. చాలా మంది అంటూ ఉంటారు, మేమేంటి స్వతంత్రులమే, మా పైన ఎవ్వరూ లేరు, నాకు నేను ఇష్టం వచ్చినట్లు చెయ్యొచ్చు అని అంటారు అన్నమాట. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, హిరణ్యకశిపుడు కూడా ఇలాగే చెప్పాడు, నేను కంట్రోలర్ని, మొత్తం అందరికంటే కూడా నేనే ఎక్కువ, నాకంటే పైన ఎవరూ లేరు అని చెప్పాడు. చిన్న ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేశాడు, ఆయన నువ్వు బయట ఉండేటువంటి దేవతలు మిగతా వాళ్ళందరినీ కూడా జయించావేమో నువ్వు, కానీ నీ లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాదుల్ని నువ్వు జయించలేదు ఇంకాను. వాటిని జయిస్తే గనక నువ్వు సంతోషంగా ఉంటావు అని చెప్పి చెప్తారు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు చాలా కోప్పడతాడు అనుకోండి, అది వేరే విషయం. అలాగా ఎవరైతే కనుక నేను పూర్తిగా స్వతంత్రుణ్ణి అని చెప్పి చెప్తున్నారు అని అంటే కనుక రెండు రకాలన్నమాట. అతను బాగా మూర్ఖుడైనా అయి ఉండాలి, లేకపోతే గనక ఏదో ఒక మాదక ద్రవ్యాల యొక్క ప్రభావంలో అయినా అయి ఉండాలన్నమాట. వాళ్ళిద్దరూ మాత్రమే ఏం చేస్తారు, నేనే స్వతంత్రుణ్ణి, నాకంటే ఎవరు లేరు, నా ఇష్టం వచ్చినట్లు చెయ్యొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా, దేవతలైనా కానీ, మానవులైనా కానీ, జంతువు, చెట్టు, ఎవరైనా సరే కదిలేటువంటివి, కదలనటువంటివి అన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క నియంత్రణలోనే ఉన్నాయి. మనకు తెలియట్లేదు. మనం వీటి ద్వారా స్వామి మూడు రకాలైనటువంటి తాళ్లతోటి మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మూడు రకాలైనటువంటి తాళ్ళు ఏమిటి, సత్వరజస్తమో గుణాలు అనేటువంటి మూడు తాళ్ళు అన్నమాట. సో అందుకే మనకి భగవద్గీతలో 9వ అధ్యాయంలో చూస్తాం, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. సో మొత్తము స్థావర జంగమం, స్థావరము అంటే కనుక కదలనటువంటి, జంగమము అంటే కనుక కదిలేటువంటివి. సో కదిలేటువంటివి, కదలనటువంటివి. సో కదలనటువంటివి అని అంటే కనుక ఏమిటి, మనకి చెట్లు మనకి గుర్తొస్తాయి, కదలకుండా ఉంటాయి అవి. కానీ ఇంకా చెప్పాలి అని అంటే కనుక కొన్ని రాళ్ళకి కూడా ప్రాణం ఉంటుందన్నమాట. అవి కూడా కదులుతాయి, కానీ చాలా స్లోగా కదులుతాయి అన్నమాట. సో కానీ చాలా జడంగా ఉంటాయి అన్నమాట. సో అలాగా కదిలేటువంటివి, కదలనటువంటివి అన్ని కూడా మొత్తము నా నియంత్రణలోనే ఉన్నాయి.
సో ఇంకేం చెప్తున్నారు, ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి ద్వారా మొత్తం అందరూ కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అందరూ కూడా ఈ యొక్క వేదాలు వేదవాక్కులు అనేటువంటి వాటితోటి నియంత్రించబడ్డారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలి, మనం వేదాల్ని మన యొక్క వర్ణాశ్రమ పద్ధతి ప్రకారము మన యొక్క ధర్మం ఏదైతే ఉందో దాన్ని చక్కగా పాటించడం మూలంగా ఏం చేయాలి, మనము శ్రీకృష్ణ భగవానుడికి సంతోషాన్ని కలిగించాలి. సో శ్రీమద్ భాగవతంలో యాక్చువల్ గా మనం దాటి ముందుకు వచ్చేస్తాం. శ్రీమద్ భాగవతంలో ఏముంది ఏముంది తెలుసుకోవాలని చెప్పేసి మనం ఫాస్ట్ గా ఆ మొదటి స్కందంలో ఉన్నటువంటి 1, 2, 3, 4 అధ్యాయాలు మనకి స్టోరీ ఏమవుతుందో అని చెప్పి వెళ్ళిపోతాం మనం. కానీ ఏంటంటే గనక రెండవ అధ్యాయం ఉంది చూసారు, అదేంటంటే గనక బంగారం లాంటిది అనమాట. గోల్డెన్ మౌంటైన్, మేరు పర్వతం లాంటిది అనమాట. అందులో ఉన్నటువంటి శ్లోకాలు మీనింగ్ ఎంత డీప్ గా ఉంటాయంటే మనం వెళ్తూ ఉంటే కనుక దాని వాల్యూ తెలుస్తుంది ముందుకెళ్తూ ఉంటే కనుక. చూడండి 13వ శ్లోకంలో ఎంత బాగా చెప్పారు. అత పుంభిర్ ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశ స్వనిష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిం హరితోషణం. మనం చేసేటువంటి ధర్మం అంతా కూడా ఏమిటి, హరితోషణం. శ్రీకృష్ణ భగవానుడికి హరికి సంతోషాన్ని కలిగించాలి. మనం చేసేటువంటి పని కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రీత్యర్థం చెయ్యకపోతే కనుక, లేకపోతే కనుక ఆయనకి సంతోషం కలిగించేలాగా మనం ప్రవర్తించలేకపోతే కనుక ఏమవుతుందంట, మన జీవితం కూడా వృధా అని చెప్పి అదే అధ్యాయంలో మనకి చెప్పారనమాట. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, శ్రీకృష్ణ భగవాను డైరెక్ట్ గా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, వేరే దేవీ దేవతల ద్వారా వాళ్ళు ఇండైరెక్ట్ గా వాళ్ళు అవిధి పూర్వకం ఇండైరెక్ట్ గా వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణి తీసుకుంటారో ఏముంటుంది, వాళ్ళకి ముక్తి మార్గంలో వాళ్ళు చాలా ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాగా, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వందే భారత్ బుల్లెట్ ట్రైన్ లాగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో మిగతా వాళ్ళు అయితే కనుక ఎలా వెళ్తూ ఉంటారు, గూడ్స్ బండి లాగా వెళ్తూ ఉంటారు. సో ప్యాసింజర్ ట్రైన్లో ఎప్పుడైనా ప్రయాణం చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. బయలుదేరుతుంది, అది కొంచెం ముందుకు వెళ్తుంది, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తుంది, ఆగిపోతుంది. సో మనకన్నా వెనకాల వచ్చిన ట్రైన్స్ అన్ని కూడా దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. దీనికి ఏమాత్రం ఒక ట్రైన్ వచ్చినా సరే ఏం చేస్తారు, ప్యాసింజర్ ట్రైన్ ఆపేస్తారు. సో విరక్తి వచ్చేస్తుంది అనమాట. సో అలాగా మిగతా వాళ్ళందరూ కూడా దేవీ దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళు ఆ విధంగా ప్యాసింజర్ ట్రైన్ లో వెళ్తూ ఉన్నట్టు అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వేద నిర్దేశాన్ని బట్టి నడుచుకోవాలి, విధి నిర్వహణ చేయాలి. వాళ్ళు చేయకపోతే కనుక ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు వచ్చే శ్లోకాల్లో మనకి చెప్తారు. అహం మహేంద్రో నిర్వృత్తి ప్రచేత సోమాగ్నిరేశ పవనో విరంచి ఆదిత్య విశ్వే వసవోధ సాధ్య మరుద్గణా రుద్రగణా ససిద్ధ అన్యే చయే విశ్వసృజో మరేసా భృగ్వాదయో స్పృష్ట రజస్తమస్కా యస్యేహితం న విదుస్పృష్టమాయా సత్వ ప్రధాన అపి కిం తన్యో. శశికళ మాతజీ మీరు అనువాదం చదవండి. భాష్యంలో అడప శ్రీదేవి మాతజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభు. నేను యమరాజు, స్వర్గరాజగు ఇంద్రుడు, నిరుతి, వర్ణుడు, చంద్రుడు, అగ్ని, శివుడు, పవనుడు, బ్రహ్మదేవుడు, సూర్యదేవుడు, విశ్వసుడు, అష్టవసులు, సాధ్యులు, మరుతులు, రుద్రులు, సిద్ధులు, మరీచి మున్నగు విశ్వసృష్టులు, బృహస్పతి మున్నగు దేవతా శ్రేష్ఠులు, భృగువు మున్నగు మహర్షులు ముఖ్యముగా రజస్తమో గుణముల నుండి విడివడి ఉన్నాము. ఆ రీతి సత్వగుణ స్థితులమైనప్పటికీ దేవదేవుని కర్మలను మేము ఎరుగజాలం. అట్లయినచో మాయావస్తులై కేవలం భగవంతుని విషయం కల్పనము భావించు అని గురించి వేరుగా చెప్పున్నదేమన్నది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. భాష్యము. ఈ జగత్తునందలి మానవులు ఇతర జీవజాలము త్రిగుణములచే నియమింపబడుదురు. నిమ్న గుణములైన రజస్తమములచే నియమింపబడు జీవులకు భగవంతుని అవగాహనకు అవకాశమే లేదు. సత్వగుణమునందున్న వారు ఈ శ్లోకములలో వర్ణింపబడిన పలువురు దేవతలు, ఋషులు వంటి వారు కూడా భగవంతుని కర్మల నెరుగజాలరు. భగవద్గీత యందు తెలుపబడినట్లు కృష్ణ సేవలో నెలకొనిన వాడు
గుణాతీతుడగును. కనుకనే గుణాతీతులైన భక్తులు తప్ప వేరెవ్వరును తన నెరగజాలరని శ్రీకృష్ణుడు స్వయముగా పలికినాడు. భక్త్యా మమ మామ మామాభిజానాతి. ఈ విషయమునే భీష్ముడు ధర్మరాజుతో ఇట్లు పలికెను. శ్రీమద్ భాగవతము 1.9.16. నాహ్యస్య కర్హి చిద్రాజన్ పుమాన్ వేద విదిత్తిస్తం యద్విజిజ్ఞాససయయుక్త ముహ్యంతి కవయోపి. ఓ రాజా, భగవానుని శ్రీకృష్ణుని యోచనను ఎవ్వరూ ఎరుగజాలరు. మహాతత్వవేత్తలైన వారు తీవ్రముగా విచారణలు కావించినను ఆ విషయమున మోహితులగుచున్నారు. కనుక కల్పనచే ఎవరునూ భగవంతుని తెలుసుకొనజాలరు. పైగా దానిచే వారు మోహితులగుదురు. ముహ్యంతి. ఈ విషయమును కూడా శ్రీకృష్ణుడు భగవద్గీత 7.3 యందు ఇట్లు ధ్రువపరచెను. మనుష్యానాం సహస్రేషు కచ్చిదత్యతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చినాన్మం వేత్తి తత్వతః. వేలాది మనుజులలో ఒకానొకడు పూర్ణత్వ సిద్ధికై యత్నించవచ్చును. ఆ రీతి పూర్ణత్వమును వడసిన సిద్ధులలో భక్తియుక్త సేవా మార్గమును చేపట్టిన వాడే శ్రీకృష్ణుని అవగతము చేసుకొనగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యం వైన గోభిర్మనసా సుభిర్వా హృదా గిరా వా సుభృతో విచక్షతే ఆత్మానమంతర్హృది సంతమాత్మనం చాక్షుర్యథైవ కృతయస్తపరం. విజయలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యము సుశీల మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. ధన్వత్పనం. వివిధ దేహాంగములు నేత్రములను చూడజాలనట్లు హృదయమును పరమాత్మనిగా నెలకొడిన భగవంతుని జీవులు చూడజాలరు. ఇంద్రియములతో గాని మనస్సుతో గాని ప్రాణముతో గాని హృదయమునందుల ఆలోచనలచే గాని లేదా వాక్కుచే గాని వారు ఆ దేవదేవుని నిజస్థితిని నిర్ణయింపజాలరు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదం. हरे कृष्णा प्रभु जी. భాష్యము బై శ్రీల ప్రభుపాద కలిగే జై. నేత్రములను చూచేటి శక్తి వివిధ దేహాంగములకు లేకుండాను నేత్రములే వాని కదలికను నిర్దేశించును. ఎచ్చట ఏమున్నదో నేత్రములు చూడగలిగినందునే పాదములు ముందుకు నడుచును. స్పర్శించదగిన వస్తువులను నేత్రములు గాంచినందుననే హస్తములు వానిని స్పృశించును. అదే విధంగా హృదయస్థుడకు పరమాత్ముని నిర్దేశమును అనుసరించే ప్రతి జీవి పనిచేయును. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15.15 సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞానమోహనం చ. నేనే ఎల్లరి హృదయములందు నిలిచిన వాడై స్మృతిని జ్ఞానమును మరపును కలిగించుకున్నాను అని పలికెను. భగవద్గీత ఎందే ఇంకొక చోట ఈశ్వర సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి. పరమ పురుషుడు పరమాత్మని రూపమున ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడు అని చెప్పబడినది. పరమాత్ముని అనుమతి లేనిదే జీవుడు ఏ కార్యమును చేయజాలడు. పరమాత్ముడు ప్రతి క్షణము పని చేయుచునే ఉన్నాడు. కానీ జీవుడు తన ఇంద్రియముల ద్వారా అతని రూపమును కార్యమును తెలుసుకొనజాలడు. ఈ సందర్భమున నేత్రములు మరియు వివిధ దేహేంద్రియముల ఉపమానము చక్కగా పొసగినది. పాదములే చూడగలిగినచో నేత్రముల సహాయము లేకుండానే అవి ముందుకు నడవగలిగేవి. కానీ అది అసాధ్యము. ఇంద్రియముల ద్వారా మనుజుడు హృదయస్థ పరమాత్మని గాంచజాలకున్నను అతని నిర్దేశం మాత్రము అత్యావశ్యకమైనది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మనకి 14 నుంచి 16వ శ్లోకంలో మనకి యమధర్మరాజు చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు? ఎవ్వరూ కూడా శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకోలేరు. పూర్తిగా ఆయన ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అనే విషయం చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? మొత్తము మనకి 5వ స్కందంలో చివరిలో కూడా మనం చూసాం. మొత్తం 6 రకాలైనటువంటి సూపర్ హ్యూమన్స్ ఉంటారన్నమాట. మానవుల్లాగానే ఉంటారు కానీ వాళ్ళు మనకంటే కూడా చాలా ఉన్నతులు అన్నమాట. వాళ్ళందరూ కూడా
సో దానవులు గాని, రాక్షసులు గాని, ఆ తర్వాత పైన ఉన్నటువంటి గంధర్వులు గాని ఇక్కడ చెప్పారనమాట. వాళ్ళందరి గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. నేను యమరాజుని, స్వర్గరాజు ఇంద్రుడు, నిరుక్తి, వరుణుడు, చంద్రుడు, అగ్ని, శివుడు, వసువుడు, ఆ బ్రహ్మదేవుడు, సూర్యదేవుడు, విశ్వాసుడు, అష్టవసువులు, సాధ్యులు, మరుత్తులు, రుద్రులు, సిద్ధులు, మరీచి, బృహస్పతి లాంటి దేవతా శ్రేష్ఠులు, భృగువు లాంటి మహర్షులు, వీళ్ళందరూ కూడా ఎందులో ఉన్నారు? ఇప్పుడే మనం త్రిగుణాల గురించి చెప్పుకున్నాం. మనం మొత్తం అందరినీ కూడా త్రిగుణాలతోటి ఆయన నియంత్రిస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకున్నాం. వీళ్ళందరూ కూడా ఏమిటి? రజస్తమో గుణాల నుంచి వాళ్ళు విడిపడి ఉన్నారు. కానీ ఇందులో ఉన్నారు వాళ్ళు ఇంకా సత్వగుణంలో ఉన్నారనమాట. సో సత్వగుణంలో స్థితులై ఉన్నటువంటి మాకే ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు గురించి మేము పూర్తిగా అర్థం చేసుకోలేము. అలాంటిది ఇంకా మాయావసులు అయి ఉన్నటువంటి రజస్తమో గుణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగ అర్థం చేసుకుంటారు? వాళ్ళు ఎవరు కూడా అర్థం చేసుకోరు వాళ్ళు అని చెప్పి, అర్థం అవ్వరు ఆయన అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకేం చెప్తున్నారు? రజస్తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడి గురించి అర్థమయ్యేటువంటి అవకాశమే లేదనమాట. అందుకే మనకేం చెప్తారు గురువులు కూడా? ఏం చెప్తారు? కనీసం మీరు సత్వగుణ స్థాయికి రండి. సత్వగుణంలోకి ఉంటే గనక కనీసం మీకు కొంచెమైనా సరే ఆయన గురించి అర్థం చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. సత్వగుణంలో కూడా మళ్ళీ ఆగిపోకూడదు. మనం ఏం చేయాలి? శుద్ధ సత్వంలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలన్నమాట. సో మనందరం సాధక భక్తులం కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి మనము ప్రయత్నించాలన్నమాట. అదే మనకి చెప్తున్నారు. మనకి ధర్మరాజు తోటి భీష్ముడు కూడా అదే చెప్పారు మనకి. భీష్ముడు ఆయనకి చెప్పారు కదా, చనిపోయే ముందు మనకి ఆయన దగ్గరికి అందరూ కూడా వెళ్తారు. అప్పుడు చెప్పారనమాట, శ్రీకృష్ణుని యొక్క ఆలోచనలు, ఆయన మనసులో ఏం జరుగుతుంది అని చెప్పి ఎవ్వరు కూడా తెలుసుకోలేరు. ఎంత గొప్ప సిద్ధాంతులైనా సరే, తత్వవేత్తలు ఎంత భయంకరంగా ఆలోచించి విచారణ చేసినా సరే వాళ్ళు ఆయన గురించి తెలుసుకోలేరు, మోహితులైపోతున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అందుకే శ్రీకృష్ణ భగవానుడు గురించి భక్తి చేసేటువంటి వాళ్ళు, భక్తి అనేటువంటిది ఎంత అరుదుగా ఉంటుంది అని చెప్పి మనకి భగవద్గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పారు. మనుష్యానాం సహస్రేషులో చెప్పడం జరిగింది అనమాట. ఎవరో కొంతమంది మాత్రమే యొక్క ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తారు. వాళ్ళలో కూడా కొంతమంది మాత్రమే భక్తులు ఉంటారు. ఆ భక్తుల్లో కూడా చాలా తక్కువ మంది మాత్రమే నన్ను యథార్థంగా అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పి చెప్పారనమాట. సో ఎలా అంటే కనుక మనకి మన కళ్ళని మనం ఎప్పుడు చూడలేం. మన చేతులు, కాళ్ళు ఏదైనా వస్తువుల్ని తాకాలి అంటే కనుక వాటిలన్నిటిని కూడా మనం చూడగలం. మన కళ్ళని మనం చూడాలంటే కనుక ఏంటి? అద్దంలో ఆ కళ్ళని చూస్తే మాత్రమే మనం ఆ కళ్ళని చూసి తెలుసుకోగలం. కళ్ళు ఇలా ఉన్నాయి ఇవి ఇవి అని చెప్పి తెలుసుకోగలం. లేకపోతే కనుక కంటిని చూసేటువంటి అవకాశం మనకి లేనే లేదు. సో అలాగే మనందరి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని కూడా మనం చూడలేము. కానీ ఏంటంటే కనుక ప్రతీది కూడా పరమాత్మ యొక్క అనుమతితోనే ప్రతీది కూడా జరుగుతుంది. ఒక చెయ్యి పైకి లేపాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, మన ఏదైనా మనం తీసుకున్న ఆహారం మనకి డైజెషన్ అవ్వాలన్నా సరే ప్రతీది కూడా ఆ యొక్క పరమాత్మ యొక్క శాంక్షన్ లేకుండా మనం గాలి కూడా పీల్చుకోలేము అనమాట. సో కానీ ఏంటంటే కనుక ఆ యొక్క పరమాత్మని మనం చూడలేం. ఎలా అయితే కనుక మన కళ్ళని మనం చూడలేమో అదే విధంగా పరమాత్మను కూడా మనము మన యొక్క ఇంద్రియాలతో గాని మనస్సుతో గాని ఆయన మనము చూడలేము అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత ఏమిటి మనకి వీళ్ళకి యమదూతలు ఉన్నారు కదా, వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ను కొంచెం కోపంగా కూడా. అసలు ఎవరు వీళ్ళు? మమ్మల్ని వచ్చేసి ఈ విధంగా వాళ్ళు అడ్డగించేసి మమ్మల్ని ఓడించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మాకంటే కూడా చాలా శక్తిమంతులు. అసలు ఎవరు వాళ్ళు? వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలని చెప్పి చాలా వాళ్ళకి ఆతృతగా ఉందన్నమాట. అందుకని ఇంకా యమధర్మరాజు మనకి యొక్క విష్ణు దూతల గురించి, మనకి వాళ్ళ యొక్క గొప్పతనం గురించి, వాళ్ళు నాకంటే కూడా ఎంత గొప్పవాళ్ళు అనేటువంటి విషయం మనకి 17-18 శ్లోకాల్లో చెప్తారనమాట. విష్ణు దూతల యొక్క గొప్పతనం అన్నమాట. వీళ్ళందరూ కూడా ఎవరు? మనకి నిత్య సిద్ధ. వీళ్ళందరూ కూడా నిత్య సిద్ధులు అన్నమాట. సో ఎవర్ లిబరేటెడ్. భగవద్గీతలో మనకు చెప్పారు కదా, 2 రకాలైనటువంటి జీవులు, నిత్య బద్ధులు, నిత్య సిద్ధులు. వీళ్ళేంటి? విష్ణుదూతలు ఏమిటి? నిత్య సిద్ధులు అన్నమాట వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పి మనకు ఇప్పుడు చెప్తున్నారు 17-18 శ్లోకాల్లో. తస్యాత్మతంత్రస్య హరేరధీషితు పరస్య మాయాధిపరేత్ మహాత్మన
ప్రాయేణ దూతా ఇహ వై మనోహరా చరంతి తద్రూపగుణ స్వభావా. శాంతకుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి. చందన మాతాజీ మీరు భాష్యం చదవండి. భగవంతుడు ఆత్మ నిర్భరుడు, పూర్ణ స్వతంత్రుడు, మాయతో సహా సకలమునకు అతడి ఆదీశ్వరుడు, రూప గుణ లక్షణ సమన్వితుడు. అతని వలనే అతని దూతలు వైష్ణవులు కూడా దాదాపు అతని దేహ లక్ష్యములను, దివ్య గుణములను, దివ్య స్వభావాలను కలిగి ఉండి పరమ సుందరులుగా ఉన్నారు. ప్రతి అంతటిను వారు యథాచ్ఛగా సంచరించుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. యమరాజు పరమ నియామకుడగు దేవదేవుని గురించి వర్ణించుచున్నప్పటికీ యమదూతలు మాత్రం అజామినుని వ్యవహారమున తరచూ పరాజితులను చేసిన విష్ణుదూతను గురించి తెలుసుకున్న ఊవిలు అరుచుండవి. కనుకనే విష్ణుదూతలు స్వభావం, దేహ లక్షణములు, దివ్య గుణములు యందు దేవదేవుడే పోలియుండుడని యముడు పలికెను. అనగా విష్ణుదూతలు వైష్ణవులు దాదాపు భగవంతునితో సమానులై ఉండురు. విష్ణుదూతలు విష్ణు భగవాని కన్నను తక్కువ శక్తి కలవారే అయినను కాదని యమరాజు తన భటులకు తెలియజేసింది. విష్ణువు యముని కన్నను ఉన్నతుడు కనుక విష్ణుదూతలు యమదూతల కన్నను ఉన్నతుడు. కనుకనే విష్ణుదూతల రక్షణ ఉన్నట్టి వారిని యమదూతలు తాక జాలరు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్. హరే కృష్ణ. భూతాని విష్ణో సురపూజితాని దుర్దర్శలింగాని మహాద్భుతాని రక్షంతి తద్భక్తిమత పరేభ్యో మత్తశ్చ మత్యానద సర్వతస్తా. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు అనువాదం చదవండి. భాష్యం నాగం సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవతల చేతను పూజింపబడు విష్ణుదూతలు విష్ణు భగవానుని అద్భుతమకు దేహలక్షణములనే కలిగి ఉందురు. వారి దర్శనము మిగుల దుర్లభము. శత్రువుల నుండి, దుష్టుల నుండి, చివరికి నా అధికారం నుండి, అంతేగాక ప్రకృతి వైపరీత్యముల నుండి భగవద్భక్తులను వారు కాపాడుచుందురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. భాష్యం బై శ్రీల ప్రభుపాద్ కీ జై. విష్ణుదూతల పట్ల ఈర్ష్యను కలిగి ఉండరాదని తన భటులకు నచ్చజెప్పుటకే వారి మహద్గుణములను యమరాజు విశేషముగా వర్ణించెను. విష్ణుదూతలు దేవతల చేతను పూజింపబడుదురనియు, శత్రువుల నుండి, ప్రకృతి వైపరీత్యముల నుండి, ఈ భౌతిక జగత్తునందలి సమస్త ప్రమాదకర పరిస్థితుల నుండి భగవద్భక్తులను రక్షించుటకు వారు సదా సన్నద్ధులైయుండురనియు తన భటులకు యముడు హెచ్చరించెను. కృష్ణ చైతన్యోద్యమము నందలి సభ్యులు కూడా కొన్ని మార్లు ప్రపంచ యుద్ధమును గూర్చి వినినప్పుడు భయపడి ఆ యుద్ధమే సంభవించినచో తమకేమగునని ప్రశ్నించుచుందురు. ఇటువంటి ప్రమాదకర పరిస్థితి ఎందైనను విష్ణుదూతల రక్షణము తమకు కలదని వారు విశ్వాసము కలిగి ఉండవలెను. భగవద్గీత యందు ధ్రువపరచబడినట్లు శ్రీకృష్ణ భగవాను రక్షణము కూడా వారికి కలదు. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ప్రమాదమనున్నది భక్తులకు ఉద్దేశింపబడినది కాదు. ఈ విషయము కూడా శ్రీమద్ భాగవతము నందు పదం పదం యద్ విపదం న తేషాం అని ధ్రువపరచబడినది. ఈ భౌతిక జగత్తును అడుగడుగున ప్రమాదములు పొంచి ఉన్నప్పటికీ శ్రీకృష్ణ చరణార విందములకు సంపూర్ణ శరణాగతులైన భక్తులకు వాటితో సంబంధము లేదు. విష్ణు భక్తులెల్లవేళలా భగవద్ రక్షణ విషయమున నిశ్చింతగా ఉండవచ్చును. ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు వారు భక్తి యోగమును నెలకొన్న వారై శ్రీ చైతన్య మహాప్రభు మరియు శ్రీకృష్ణుని భక్తి మార్గమును అనగా కృష్ణ చైతన్యోద్యమమును, హరినామ సంకీర్తనోద్యమమును ప్రచారము కావింపవలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ వాళ్ళకి కొంచెం కోపంగా ఉంటుంది. ఎవరికి? యమదూతలకి. మమ్మల్ని ఓడించేసి వాళ్ళు తీసుకురావడానికి మమ్మల్ని అలౌ చేయలేదు అని చెప్పేసి
వాళ్ళు తీసుకురావడానికి మమ్మల్ని వదలలేదు అని చెప్పి కోపంగా ఉంటుంది. కానీ ఏంటంటే కనుక ఈయనకి తెలుసు కదా, ఆయన గొప్ప మహాజనుడు కాబట్టి విష్ణు దూతల పట్ల యమదూతలకి మీకు ఎటువంటి అసూయ ఉండకూడదు, ఎటువంటి అసూయ ఉండకూడదు అని చెప్పేసి ఏం చెప్తున్నారు, ఆ యొక్క విష్ణు దూతల యొక్క గొప్పతనం గురించి వాళ్ళ గురించి చెప్తున్నారు అన్నమాట. ఎప్పుడైతే కనుక యమదూతలు ఈ విధంగా చెప్పారో వెంటనే ఆయనకి తెలిసిపోయింది, విజువలైజ్ చేయగలిగారు ఆయన ఏం జరిగింది, ఎవరు వచ్చారు, వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పేసి. ఆ విషయం యమదూతలకు తెలియదు కాబట్టి వాళ్ళతో వాదించారు, ఆ తర్వాత ఓడిపోయారు అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాళ్ళ యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయం ఎవరు చెప్తున్నారు, ఒక యమదూతలకి యమధర్మరాజు చెప్తున్నారు అన్నమాట. సో ఏం చెప్తున్నారు, ముందుగా మనకి ముందు శ్లోకాల్లో ఎవరు పరమ నియామకుడు అని చెప్పారు, ఎవరు ఆయన అర్థం చేసుకోలేరు అని చెప్పారు. ఇప్పుడు ఆయన యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో విష్ణుదూతల గురించి చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు, భగవంతుడు ఆత్మనిర్భరుడు, పూర్ణ స్వతంత్రుడు, మాయతో సహా సకలము అతడే ఆదీశ్వరుడు. ఆయనే అందరికీ కూడా కంట్రోల్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కిందే ఉన్నారు. సో రూపలక్షణ గుణ సమన్వితుడు ఎవరైనా, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. అతనిలాగే ఆ యొక్క విష్ణు దూతలు కూడా దాదాపు అదే రకమైనటువంటి శారీరక లక్షణాలని, దివ్య గుణాలని, దివ్య స్వభావాలని, శక్తులని కూడా వాళ్ళు కలిగి ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు, ఎంతో సుందరంగా ఉంటారు. ఇంచుమించు ఎలా ఉంటారు, విష్ణువులాగే ఉంటారు అనమాట వాళ్ళందరూ కూడా ఇంచుమించు. సో మనం అయితే కనుక 2 చేతులతో పుట్టాము ఇక్కడ, కానీ ఏంటంటే అక్కడ విష్ణుదూతలు అందరూ, వైకుంఠ వాసులు అందరూ కూడా ఎలా ఉంటాయి, వాళ్ళకి అందరికీ కూడా 4 చేతులు ఉంటాయి, చతుర్భుజ రూపంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కడ కావాలంటే కనుక వాళ్ళు అక్కడ అంతా కూడా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎంతటి శక్తివంతులు, ఆల్మోస్ట్ విష్ణు అంతటి శక్తివంతులు అనమాట. సో ఎవరు వీళ్ళు అని అంటే కనుక భూతాని విష్ణు, భూతాని అంటే కనుక సేవకులు, ఆ యొక్క విష్ణువు యొక్క సేవకులు అనమాట వీళ్ళు. వాళ్ళని ఎవరేం చేస్తారు, సురపూజితాని, దేవతలు కూడా వాళ్ళని పూజిస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కనబడతారా అంటే కనుక ఏం చెప్తున్నారు, దుర్దర్శలింగాని మహాద్భుతాని, వాళ్ళ యొక్క దర్శనం అనేటువంటిది చాలా చాలా కష్టము. విష్ణుదూతల యొక్క దర్శనమే ఎంత కష్టమైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క దర్శనం ఇంకెంత దుర్లభము. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ డ్యూటీ ఏమిటి, వాళ్ళు అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉంటారు అని చెప్పి చెప్పారు కదా. కానీ వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే కనుక, వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటి అంటే కనుక, ఎక్కడైతే కనుక భగవద్భక్తులు ఉంటారో, శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు. ఎవరి వల్ల బాధలు పడుతూ ఉంటారు, శత్రువుల ద్వారా గాని, దుష్టుల ద్వారా గాని, చివరికి నా అధికారం అంటే యమధర్మరాజు చేత గాని, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల గాని వాళ్ళు బాధపడుతూ ఉంటే కనుక అటువంటి భక్తులందరినీ కూడా ఈ యొక్క విష్ణు దూతలు రక్షిస్తూ ఉంటారు. వాళ్ళ పని అదే. ఎవరైతే గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే కనుక వెంటనే వాళ్ళని రక్షిస్తూ ఉంటారన్నమాట. సో రాములు వారు, ఆ రామచంద్రమూర్తి ఆయనకు అవతారం చాలించి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ మొత్తము ఎవరు, వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఇంకా నేను నా సాకేత ధామానికి వెళ్ళిపోతున్నానండి అని చెప్పి చెప్తారు. గురువు యొక్క పర్మిషన్ తీసుకుంటారనమాట. సో అక్కడికి ఏం చేస్తారు, కొంత మిగతా అయోధ్య వాసులు అందరూ కూడా వచ్చి రామచంద్రుల వారిని అడుగుతారనమాట, మీరు వెళ్ళిపోతూ ఉంటే కనుక మేము తట్టుకోలేము, ఇక్కడ మేము ఉండలేము, మేము కూడా మీతో పాటు వచ్చేస్తాము, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అంటారనమాట. సో ఎంత బతిలాడినా ఆయన కొంచెం మౌనంగా ఉంటే అప్పుడు వశిష్ఠుల వారు చెప్తారనమాట, రామచంద్ర వీళ్ళందరూ కూడా నీ యొక్క సేవకులు అయ్యా, నీ యొక్క బంటులు, నువ్వు లేకపోతే కనుక వీళ్ళు ఉండలేరు, కాబట్టి వీళ్ళందరినీ కూడా నీతోనే తీసుకెళ్ళయ్యా అని చెప్పి రికమెండ్ చేస్తారు వశిష్ఠుల వారు. సో వెంటనే అలా కానివ్వండి అని చెప్పేసి ఏం చేస్తారు, రామచంద్రమూర్తి అయినా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తానంటారు అనమాట. ఆయన తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు, ఆయన సరయులోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట రామచంద్రమూర్తి. వెళ్తూ ఉంటే కనుక ఆయన చెప్తారనమాట ఒక్కళ్ళకి. అప్పుడేంటి, అక్కడికి విభీషణుడు వస్తారు, ఆ తర్వాత ఆయన యొక్క సేవకులు అందరూ కూడా హనుమంతుల వారు వస్తారు, ఆ తర్వాత అక్కడికి ముందుగానే భరత శత్రుఘ్నులు వస్తారు,
లక్ష్మణమూర్తి ఆయన కన్నా ముందే వెళ్ళిపోతారు. సో ఆయనకి దండన విధిస్తారు. ఆ విధంగా ఆయన అనంత శేష కింద ఆయన వెళ్ళిపోతారు. సీతాదేవి అంతకన్నా ముందే వెళ్ళిపోతారు అనమాట. సో ఆయన అలా వెళ్తూ ఉంటే కనుక ఒక్కొక్కరికి చెప్తారు, మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పి చెప్తారనమాట. సో అందులో ముందుగా ఏం చెప్తారు, విభీషణుడికి చెప్తారనమాట. సో నువ్వు ఇక్కడ ఉండి, సో ఎవరైతే కనుక ఆ యొక్క రాక్షస వంశంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ ఉండు అని చెప్పి విభీషణుడికి చెప్తారనమాట. ఆ తర్వాత అక్కడే జాంబవంతుడు ఉంటారనమాట. జాంబవంతుడికి ఏం చెప్తారు ఆయన, నువ్వు ద్వాపర యుగం చివరి దాకా ఉండి అక్కడ నా లీల వచ్చిన తర్వాత మళ్ళీ అయిన తర్వాత ద్వాపర యుగం తర్వాత నా దగ్గరికి వచ్చేది కానీ అని అంటారు అనమాట. సో అక్కడే మళ్ళీ హనుమంతులు వారు ఉంటారు అనమాట. సో ఇంకా భరత శత్రుఘ్నులు అయితే కనుక ఆయనతో పాటే కదా, ఆయన శంకు చక్రాలే కదా, వాళ్ళిద్దరు కూడా ఆయనతో పాటు వచ్చేయండి అంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. సో అక్కడే ఇంకా హనుమంతుల వారు ఉంటారు. హనుమంతుల వారికి ఏమి ఇస్తారు డ్యూటీ అయినా, సో వచ్చేది కలియుగం ఉంటుంది. ఆ యొక్క కలియుగంలో భక్తుల్ని బాగా బాధ పెట్టేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా, అటువంటి భక్తులందరికీ కూడా ఏంటంటే కనుక నీ యొక్క రక్షణ, నీ యొక్క సపోర్ట్ కావాలి వాళ్ళందరికీ కూడాను. సో కాబట్టి కలియుగం అయ్యేదాకా కూడా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి హనుమంతుల వారికి చెప్తారనమాట. సో ఆ టాస్క్ ఎవరికి ఇచ్చారైనా, హనుమంతుల వారికి ఇచ్చారనమాట. ఆయన భక్తులందరినీ కూడా రక్షించేటువంటి బాధ్యత కలియుగంలో పర్టికులర్. ఆ తర్వాత అక్కడే ఇంకా సుగ్రీవుడు ఉంటారనమాట. సో సుగ్రీవుడు వెంటనే చెప్పేస్తారనమాట, ప్రభు నన్ను ఇక్కడ ఉండమనొద్దని చెప్పొద్దు, ఇక్కడ నన్ను ఉండమని చెప్పొద్దు, ఇక్కడ నేను ఆల్రెడీ అంగదుణ్ణి రాజు కింద చేసి వచ్చేసాను, నేను మళ్ళీ రాను ఇక్కడికి, మీతో పాటు వెళ్ళిపోదామని వచ్చేసాను, నన్ను మాత్రం ఇక్కడ ఉండమని చెప్పి మీరు ఆజ్ఞ ఇవ్వద్దు, నన్ను మీతో పాటే తీసుకెళ్ళిపోండి అని చెప్పి చెప్తారన్నమాట సుగ్రీవుడు. సో అలాగే సుగ్రీవు వచ్చేయని చెప్పేసి సుగ్రీవుడిని తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత అయోధ్యలో అంతకుముందు ఆయన చెప్పారు కాబట్టి అయోధ్య వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఎంతో వానరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే గనక రామచంద్రమూర్తితో పాటు వెళ్ళాలి, ఆయనకి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు సరయూ నదిలో కలిసి వాళ్ళందరూ కూడా సాకేత ధామానికి, వైకుంఠ లోకానికి వెళ్ళి వాళ్ళందరూ కూడా విష్ణుదూతుల కింద అయిపోతారు అనమాట వాళ్ళందరూ కూడా. సో ఈ విధంగా స్వామి యొక్క విష్ణుదూతలకి ఏం బాధ్యత అప్పగించారు, భక్తులని రక్షించాల్సినటువంటి బాధ్యత అప్పగించారు అనమాట. సో యొక్క భౌతిక ప్రపంచంలో ఏంటంటే కనుక మనకి ప్రతి అడుగులో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, మనకి ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ భగవద్భక్తులు ఏమిటి, ఎటువంటి భయము కూడా పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కనుక మనందరినీ కూడా ఆయన రక్షించడానికి ఆ యొక్క బాధ్యతని హనుమంతుల వారికి ఇచ్చారు, ఆ యొక్క విష్ణుదూతలకు ఇచ్చారు. కానీ ఏంటంటే కనుక మనము ఆ ప్రొటెక్షన్ మనకి అందాలి. ఎలా అయితే గనక అజామిలుడికి ఆ యొక్క రక్షణ ఎలా దొరికింది అంటే కనుక అజామిలుడికి ఆ రక్షణ ఆయన భగవంతుడి యొక్క నామాన్ని ఆయన ఎటువంటి అపరాధాలు లేకుండా తీసుకున్నాడు కాబట్టి ఆయనకి ఆ రక్షణ వచ్చింది. అదేవిధంగా మనకి కూడా శ్రీకృష్ణ భగవానుడు, హనుమంతుల వారు, విష్ణుదూతల యొక్క రక్షణ మనకు కావాలంటే కనుక ఏం చేయాలి, మనము మన యొక్క గురువుల ద్వారా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని చాలా ఆశ్రయించి గట్టిగా ఆయన యొక్క పాదాలు పట్టుకుంటే కనుక ఏమవుతుంది, మనకు తెలుస్తుంది అనమాట కొన్ని రోజుల తర్వాత ఆయన ఏ విధంగా మనల్ని రక్షిస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో చెప్తూ ఉంటే కనుక ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, అది వేరే వాళ్ళు వచ్చి బయట వాళ్ళు చెప్పక్కర్లేదు. సో నీకు అది ప్రాబ్లం జరగాలి, అదేదో తప్పించారని ఎవరు చెప్పక్కర్లే, మనకే తెలుస్తుంది, మన మనసుకు తెలుస్తుంది అనమాట. సో అది ఎవరికి బయట వాళ్ళకి చెప్పలేము అది, కానీ మనకు తెలుస్తుంది, ఓ స్వామి నన్ను ఈ విధంగా రక్షించారా. వెంటనే తెలియకపోవచ్చు, తర్వాత ఎప్పుడుకో తెలుస్తున్నమాట, ఓ ఈ విధంగా రక్షిస్తున్నారు నన్ను అని చెప్పేసి. సో కాబట్టి అందరూ ఏం చేస్తూ ఉంటారు, రక్షణ కావాలి అంటే కనుక ఇన్సూరెన్స్లు చేస్తూ ఉంటారు. కానీ మనం కూడా ఒక ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఏమిటి ఆ ఇన్సూరెన్స్, మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నమాట. సో ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అందరూ కూడా ఎవరు, విష్ణుదూతలు యొక్క హనుమంతుల వారు అనమాట. ఎలా అయితే ఇన్సూరెన్స్ కి మనం ప్రీమియం కట్టాలి కదా ఆ కవరేజ్ రావాలంటే కనుక, అలాగే మనం కూడా శ్రీకృష్ణ భగవానుడికి రక్షణ కావాలి అంటే కనుక మనం కూడా ప్రీమియం కట్టాలి. ఏంటి ఆ ప్రీమియము, మనము భక్తి చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనకి ఎంత ఎక్కువ ప్రీమియం కడితే కనుక అంత కవరేజ్ వస్తుంది మనకి ఎక్కువ. అలాగే మనం ఎంత ఎక్కువ భక్తి చేస్తే కనుక మనకు అంత రక్షణ వస్తుంది అన్నమాట.
సో భక్తులు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరము లేదు. సో ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు, ఏదో ప్రపంచ యుద్ధం వస్తుంది, ఏమైపోతుందో, భూకంపాలు వస్తాయో, లేకపోతే యాక్సిడెంట్లు అయిపోతాయో, బాంబులు పడతాయో. సో ప్రభుపాద్ గారు చెప్తారనమాట. యాక్చువల్గా ప్రభుపాద్ గారు అప్పుడు 1942లో అనమాట, రెండో ప్రపంచ యుద్ధం అనమాట. అప్పుడు ప్రభుపాద్ గారు ఎక్కడున్నారు? కలకత్తాలో ఉన్నారనమాట. సో కలకత్తాలో ఉంటే కనుక అటాక్స్ జరుగుతున్నాయి అనమాట. యాక్చువల్గా ఏంటంటే కనుక ఇండియా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉంది కదా. సో జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు కూడా ఇండియాని అటాక్ చేయడానికి అటాక్ నుంచి వచ్చారు. మియన్మార్, బర్మా వైపు నుంచి వచ్చారనమాట. వాళ్ళు అటాక్ చేస్తున్నారు, బాంబింగ్స్ అవన్నీ కూడా అవుతున్నాయి అనమాట. సో ఆ టైంలో కలకత్తా అంటే కనుక అప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు ఢిల్లీ ఎలా అయితే కనుక ఇండియాకి హెడ్ క్వార్టర్స్, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇండియాకి హెడ్ క్వార్టర్స్ అంటే కనుక మెయిన్ కలకత్తా అనమాట. సో కలకత్తాకి బాంబ్స్ వేసేస్తారు అని చెప్పేసి రూమర్స్ వస్తాయి కదా. సో న్యూస్ పేపర్స్ లో రిపోర్ట్స్ అవన్నీ కూడా వస్తాయి వరల్డ్ వార్ టైంలో అనమాట. సో కొంతమంది ఇల్లు వదిలి వెళ్ళిపోవడము అవన్నీ కూడా చేశారన్నమాట. కానీ ప్రభుపాద్ గారు అయితే కనుక ధైర్యంగా కూర్చుని బాంబుల సౌండ్లు కూడా వినిపించేవంట, ఢమ్ 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 అని చెప్పేసి. ఎలా అయితే మనకు బాణాసంచా కాలుస్తూ ఉంటారు కదా బయట ఉత్సవాలకు కానీ లేకపోతే కనుక పెళ్లిళ్ళకి కానీ కాలుస్తుంటే దూరం నుంచి ప్రభుజీ. అవునండి, కరెంట్ పోయింది, ఇప్పుడే వచ్చింది, మళ్ళీ కనెక్ట్ అవడానికి టైం అయింది. సో సో ఈ విధంగా మనకి యొక్క రక్షణ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో భగవంతుడి యొక్క రక్షణ మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడక్కర్లేదు. కానీ మనం చేయాల్సింది ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క చరణార విందములకు సంపూర్ణ శరణాగతులై ఉండాలన్నమాట. సో చేస్తే కనుక మనకి భక్తులకి ఇంకా ఎటువంటి భయము అనేటువంటిది ఏది కూడా ఉండదన్నమాట. సో తర్వాత మళ్ళీ చాలా 19వ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం అన్నమాట. సో నిజమైనటువంటి ధర్మము అనేటువంటిది ఏమిటి అని చెప్పి మనకి ఒక శ్లోకంలో చెప్తున్నారు. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం న వై విదుర్షయో నాపి దేవా న సిద్ధముఖ్యా అసురా మనుష్యా కుతో ను విద్యాధర చారణాదయ. సో లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యము రాజమ్మ మాతాజీ మొదటి పారాగ్రాఫ్ చదవండి. మల్లేశ్వరి మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మము సాక్షాత్తుగా భగవంతుని చేతనే ఏర్పరచబడినది. పూర్తిగా సత్వ గుణ స్థితుడైనప్పటికీ మహోన్నత లోకములకు చెందిన ఋషులు గాని, దేవతలు గాని, సిద్ధలోక ప్రధానులు గాని నిజమైన ధర్మము ఎరుగజాలరు. అయినచో అసురులను గూర్చి, సామాన్య మానవుల గూర్చి, విద్యాధర చరణాలను గూర్చి నేరుగా తెలుపునదేమున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భాష్యంపై శ్రీల ప్రభుపాదులకు ధర్మముల గురించి వివరింపుడని విష్ణుదూతలు యమదూతలను అడిగినప్పుడు వేద ప్రణీహితో ధర్మం వేదములచే ఏర్పరచబడినది అని వారు పలికిరి. అయినను వేదవాంగ్మయము కర్మకాండను కలిగి ఉన్నదనియో అట్టి కర్మకాండ భౌతిక జగత్తునందలి లౌకికులలో శాంతిని క్రమమును ఏర్పరచుటకే ఉద్దేశింపబడినది కానీ నిజముగా దివ్యమైనది కాదని వారు ఎరుగరైరు. నిజముగ ధర్మము నిస్త్రైగుణ్యము, త్రిగుణాతీతము లేదా దివ్యము అనబడును. యమదూతలకు ఆ దివ్య ధర్మం తెలియదు కనుకనే అజామిళుని బంధించుటలో అడ్డగింపబడినప్పుడు వారు సంభ్రమమునకు గురి అయ్యి వైదిక కర్మకాండ ఎందే అనురక్తులయ్యుండు కర్మిష్ఠులు భగవద్గీత 2.42 యందు స్పందింపబడిరి. వేదవాద రతాః పార్థ నాణ్యదస్థితి నాదినః వేదానుయాయులమని తలంచువారు వైదిక కర్మకాండకు మించినది వేరొకటి లేదు అని తలతులని శ్రీకృష్ణుడు పలికను. శ్రీకృష్ణుని ఎరుగగలిగేది వేదైచ సర్వైరహమేవ
వేద్య వేద్య దివ్య పదమునకు మనుజుని క్రమంగా ఉద్ధరించుటకు ఉద్దేశింపబడిన వైదిక కర్మల భావము నెరుగక వాని యందు అనురక్తులై ఉండు జనులు కొందరు కలరు. ఈ విషయం నెరుగక కేవలము వైదిక కర్మల యందు అనురక్తులై ఉండేటి వారు వేద వేదనా వేదనాధరతులనబడుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నిజమైన ధర్మము భగవంతుని చేతనే వసగబడినదని ఇతర తెలుపబడినది. అదే భగవద్గీత యందు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మనుజుడు సమస్త ధర్మములను విడనాడి శ్రీకృష్ణ పాదారవిందములకు శరణు చొచ్చవలెను అని చెప్పబడినది. అట్టి నిజమైన ధర్మమునే ప్రతి ఒక్కరూ అనుసరించవలెను. మనిషి వేదాధ్యయన పరుడైనప్పటికీ ఈ దివ్య సూత్రం నెరగకపోవచ్చును. ఏలయనగా ఈ విషయం అందరికీ తెలియదు. మానవుల మాట అటుంచి ఉన్నత లోకములోని దేవతలకు కూడా ఇది తెలియదు. సాక్షాత్తుగా భగవంతుడి నుండి గాని రాబో శ్లోకములో తెలుపబడినట్లు ప్రత్యేక ప్రతినిధుల నుండి గాని ఆ దివ్య ధర్మము నెరగవలసి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. తర్వాత వచ్చేటువంటి శ్లోకాలు కూడా. సో రేపు మనం చూడబోయే 20-21 శ్లోకాలు కూడా రెండు చాలా ముఖ్యం అన్నమాట. సో ఆ రెండు శ్లోకాల్లో మనకి మహాజనుల గురించి చెప్తారనమాట. యమధర్మరాజు ఆయన స్వయంగా మహాజనుడు కాబట్టి. సో ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు? యొక్క ధర్మము, నిజమైనటువంటి ధర్మము అంటే ఏమిటి అనేది మనకి చెప్తున్నారనమాట. నిజమైనటువంటి ధర్మం ఏమిటి? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే కనుక భగవంతుడి చేత తయారు చేయబడినది ధర్మము. అంతేగాని ఈరోజు నేను ఏదో కొన్ని రూల్స్ పెట్టేసుకుంటాను, దీని ప్రకారం నేను కొత్త ధర్మాన్ని స్థాపిస్తాను, కొత్త ధర్మాన్ని నేను తయారు చేస్తాను, అందరూ ఇలాగ పాటించండి అని చెప్పి రోజుకొక్కొక్క ధర్మం పుట్టుకొస్తుంది. లేకపోతే ఏదో పుస్తకాలు రాస్తారు, పిచ్చి పిచ్చిగా రకరకాలుగా చెప్తారు. మా ధర్మం ఇదండి, మా ధర్మం ఇదండి, మా మతం ఇదండి అని చెప్పేసి రకరకాలుగా అందరూ తయారైపోతూ ఉన్నారనమాట. సో కానీ ఎవరికి కూడా నిజమైనటువంటి ధర్మం ఏమిటి అంటే కనుక ఎవరికి కూడా తెలియదు. నిజమైనటువంటి ధర్మము చెప్తున్నారు, యమధర్మరాజు చెప్తున్నారు, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడి చేత ఇవ్వబడినటువంటిది. ప్రణీతము అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అని అంటే కనుక ఏర్పరచబడినది. భగవంతుడి చేత ఏర్పరచబడినది మాత్రమే మనకి ధర్మము. సో సో భగవంతుడి చేత ఏర్పరచబడినటువంటిది మాత్రమే ధర్మము. సో అటువంటి నిజమైనటువంటి ధర్మాన్ని ఉన్నత లోకాలు, మహర్లోక, జనలోక, తపోలోకాల్లో ఉన్నటువంటి చాలా మంది ఋషులు గాని, దేవతలు గాని, సిద్ధలోకాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా తెలుసుకోలేరు. వాళ్ళే తెలుసుకోలేకపోతే కనుక వాళ్ళకంటే కూడా కింద ఉన్నటువంటి అసురులు గాని, సామాన్య మానవులు గాని, విద్యాధరులు, చారణులు గాని వాళ్ళకేం తెలుస్తుంది? ఇంకా తెలీదు. సో యమదూతలు ఎప్పుడైతే కనుక విష్ణుదూతలు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ధర్మం అంటే ఏమిటి అని అంటే కనుక వాళ్ళు ఏమన్నారు? వేదాల్లో రాసింది ధర్మం అండి అని అన్నారు. కానీ అది కొంతవరకే సమాధానం, సగం సమాధానం అది. కానీ ఏంటంటే కనుక ఆ వేదాలు ఎవరు ఇచ్చారు మనకి? శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చారు. కాబట్టి ఏంటి ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు, మీరు చెప్పిన సమాధానం తప్పు. యమదూతలకి చెప్తున్నారు, మీరు చెప్పిన సమాధానం తప్పు. అంటే కనుక పూర్తిగా తప్పు కాదు, కొంతవరకు కరెక్ట్, సగమే కరెక్ట్. కానీ పూర్తి సమాధానం ఏమిటి? ధర్మము అంటే కనుక నిజమైనటువంటి ధర్మము, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, వేద ప్రణహితో ధర్మ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎవరైతే కనుక ఈ విధంగా ఉంటారో, వేదవాదరతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారు? వేదాల్లో చెప్పబడినటువంటి విషయాలు, కర్మకాండలో చెప్పినటువంటి విషయాలు అదే అల్టిమేట్, అవి మాత్రం పాటిస్తేనే చాలు, అవి మాత్రమే చేయాలి అని చెప్పి చెప్తారనమాట. కానీ వాళ్ళకి తెలియదు అనమాట. ఏమని తెలీదు? వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవ చాహ్యం. నిజమైనటువంటి ధర్మం ఏమిటి అని చెప్పేసి మనకి శ్రీమద్ భాగవతంలో ఇప్పుడే చెప్పుకున్నాం. మొదటి స్కందంలో 2వ అధ్యాయంలోనే చెప్పారు. మనకి ఏం చెప్పారు? మనకి ధర్మ స్వనిష్ఠితా పుంస విశ్వక్సేనా కదా సుయాత్ నోత్పాదయేత్ యదిరతిం శ్రమయేవ హి కేవలం.
నిజమైనటువంటి ధర్మ స్వనిష్ఠిత పుంస, నిజమైనటువంటి ధర్మం ఏమిటి? సో అది ఇవ్వబడింది మనకి, నిజమైనటువంటి ధర్మం యొక్క భాగవతంలో ఇవ్వబడింది. సో ఈ నిజమైనటువంటి ధర్మం మనము ఏదైతే కనుక వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నటువంటి బాధ్యతలు అన్నిటినీ కూడా నువ్వు ఎంత చక్కగా చేసినా సరే ఆ యొక్క నోత్పాదయేతి అధిరతి, మా యొక్క శ్రీకృష్ణ భగవానుడి పట్ల, ఆయన యొక్క పాద పద్మాల పట్ల, ఆయన పట్ల సేవ చేయాలి అని చెప్పేసి నీకు రతి అంటే కనుక ఆసక్తి, ప్రేమ రావట్లేదు అని అంటే కనుక నువ్వు పాటించేటువంటి ఏ ధర్మము అయినా సరే అది శ్రమ ఏవహి, కేవలం కేవలం వృధా శ్రమ. సో కాబట్టి నిజమైనటువంటి ధర్మం ఏమిటి? ఏ ధర్మం అయితే నువ్వు చేస్తూ ఉన్నావో, ఏ పని అయితే కనుక నువ్వు చేస్తూ ఉన్నావో ఆ పని చేయడం మూలంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల పట్ల నీకు ప్రేమ, భక్తి, ఆసక్తి పెరిగితే కనుక అది నిజమైనటువంటి ధర్మము. అది కాకుండా నువ్వేదో వేరే వేరే విషయాలన్నీ కూడా చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి పట్ల భక్తి, ఆసక్తి జరగట్లేదు అని అంటే కనుక అది ధర్మం కాదు. నిజమైనటువంటి ధర్మం చేస్తే కనుక ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుత సేవ పట్ల ఆసక్తి పెరగాలి. నువ్వు చేసేటువంటి ధర్మం ఏదైనా సరే భగవంతుడి పట్ల ఆసక్తి పెరగట్లేదు అంటే కనుక అది ధర్మం కాదు, నిజమైనటువంటి ధర్మం కాదు. అందుకే మనకి స్వామి చెప్పారు భగవద్గీతలో 18వ అధ్యాయం చివరిలో చిట్ట చివరి ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో మొత్తం మిగతావన్నీ కూడా వదిలిపెట్టేసాయి, కేవలం నా యొక్క పాద పద్మాలని మాత్రం నువ్వు శరణు తీసుకో అని చెప్పేసి చెప్తున్నారనమాట. కానీ ఈ విషయం అంతా కూడా వేదవాదరతులకి వాళ్ళకి అర్థం అవ్వదు. వేదవాదరతులకి అర్థమవదు, ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి మహర్షులకి కానీ, విద్యాధరులకు కానీ, అసురులకి కానీ, సామాన్య మానవులకు కానీ ఎవరికి కూడా అర్థం అవ్వదు. కానీ ఎవరికి మాత్రం అర్థమవుతుంది? కేవలం భక్తులకి, ఎవరైతే కనుక శుద్ధ సత్వంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, సో ఎవరైతే అదృష్టవంతులు శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారో, గురువుల యొక్క కృప వలన అధ్యయనం చేస్తూ ఉంటారో వాళ్ళకే ఈ యొక్క గ్లిమ్స్ తెలుస్తుంది, నిజమైన ధర్మం ఏమిటి అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడతోటి మనకి ధర్మం గురించి చెప్పారు. రేపు మనము ఒక మహాజనులు ఎవరైతే ఉన్నారో 12 మంది, వాళ్ళ గురించి మనం రేపు తెలుసుకుందాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు? హరే కృష్ణ. ఈరోజు మహాజన్ల భాష్యం దొరుకుతున్నాయని అనుకున్నాను. హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు ధర్మం అంటే నిజమైన ధర్మం గురించి వచ్చింది కదా ఈ శ్లోకంలో. మనకి స్వధర్మం అని చెప్పి వస్తుంది కదా, స్వధర్మం 2 రకాలు అని. అది కూడా ఈ నిజమైన ధర్మానికి ఈక్వల్ గానే ఉంది కమ్మా ప్రభుజీ. స్వధర్మము అంటే కనుక మనం చేయాల్సినటువంటి బాధ్యతలు, కర్మలు, మనం ఏదైతే కనుక వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నామో, సో మనము ఏ గ్రూప్ లో ఉన్నామో ఆ వర్ణం ప్రకారం, ఆశ్రమం ప్రకారం మనం ఏ గ్రూప్ లో అయితే ఉన్నామో ఆ గ్రూప్ లో మనకి చేయాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి అన్నమాట. దాన్ని ఏమంటారు? స్వధర్మము అని అంటారు అన్నమాట. కానీ మనము అక్కడ ఎంత చక్కగా మన యొక్క స్వధర్మాన్ని నిర్వర్తించినా సరే, ఎంత బాగా పెర్ఫెక్ట్ గా చేసినా సరే, ఆ విధంగా ధర్మాన్ని పాటించడం అంటే స్వధర్మాన్ని పాటించడం మూలంగా మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాల పట్ల మనకి ఆసక్తి కలగట్లేదు అంటే కనుక ఆ ధర్మాన్ని పాటించడం ఒక శ్రమ. శ్రమ ఏవహి కేవలం. సో నిజమైనటువంటి ధర్మం ఏమిటి? భక్తియుత సేవ. వర్ణాశ్రమ పద్ధతి అంతా కూడా మనకి ఏం చెప్తుంది? గ్రాడ్యువల్ గా మన అందరినీ కూడా ఏం చేస్తుంది? శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల దగ్గరికి తీసుకుని వెళ్తుంది, ఒక సిస్టమేటిక్ గా తీసుకుని వెళ్తుంది. సో మనం దేంతో మొదలు పెట్టాలి? స్వధర్మంతో మొదలు పెట్టాలి, వర్ణాశ్రమ పద్ధతితో మొదలు పెట్టాలి. కానీ టార్గెట్ ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య. నిత్య సిద్ధులు అంటే భగవంతుని యొక్క పార్షదులు, లేకపోతే ఇక్కడ ఇచ్చారు కదా 21 మంది పేర్లు. నిత్య సిద్ధులు అని ఎవరిని అంటారు అన్నారు కదా ప్రభుజీ. నిత్య సిద్ధులు అంటే భగవంతుని యొక్క పార్షదులు అనాలా ఒక ముక్కలో చెప్పాలంటే? వైకుంఠ లోకాల్లో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిత్య సిద్ధులే. వైకుంఠ లోకాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిత్య సిద్ధులు. భౌతిక ప్రపంచంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిత్య బద్ధులు. హరే కృష్ణ ప్రభుజీ.
నిత్య ముక్తులు నిత్య సిద్ధులు ఒకటేనా ఒకటే ప్రభుజీ? మాతాజీ, ఒకటే రెండు ఒకటి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఏంటండి నిత్య సిద్ధులు, ఇంకోటి ఏమన్నారు? నిత్య ముక్తులు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మళ్ళీ ప్రభుజీ రేపు కలుసుకుందాం. చెప్పండి. ఇక్కడ వైకుంఠ లోకాల్లో ఉండే వాళ్ళని అన్నారు కదా, ఇక్కడ మరి వైకుంఠ లోకాల్లో కాదు కదా వీళ్ళు ఉండేది, స్వర్గరాజు ఇంద్రుడు వీళ్ళందరూ వైకుంఠ లోకాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నిత్య బుద్ధుల కేటగిరీలోకి వస్తారు. అవునా? ఎస్, అంటే చంద్రుడు, అగ్ని, శివుడు అందరూ కూడా నిత్య బుద్ధుల కేటగిరీలోకి వస్తారు. మనకి ఏంటంటే భాగవతంలో మనకు వస్తుంది కదా, మొత్తం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కూడా బ్రహ్మాండంలో కూడా మళ్ళీ 3 వైకుంఠాలు ఉంటాయి. ఆ 3 వైకుంఠాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నిత్య సిద్ధులే. మళ్ళీ భౌతిక ప్రపంచంలో కూడా 3 వైకుంఠాలు ఉంటాయి, 3 చోట్ల ఉంటాయి వైకుంఠాలు. ధ్రువలోకం పక్కన ఉండే క్షీరోదక సాయి విష్ణు ఉండే ప్లేస్ ఒక వైకుంఠం. చంద్రలోకం. చంద్రలోకం చంద్రలోకం కాదు, బ్రహ్మలోకానికి పైన ఒక వైకుంఠం ఉంటుంది అనమాట, మహావైకుంఠం ఉంటుంది. ఇంకొకటి లోకాలోక పర్వతం పైన 3వ వైకుంఠం ఉంటుంది. మొత్తం 3 వైకుంఠాలు ఉంటాయి. ఒకటి ధ్రువలోకం, క్షీరసాగర సముద్రం, అక్కడ క్షీరోదక సాయి విష్ణు ఉంటారు, అదొక వైకుంఠం. బ్రహ్మలోకానికి పైన ఆ తర్వాత వైష్ణు ఉండే ప్రదేశం అన్నమాట. సో ఆ యొక్క బ్రహ్మలోకానికి పైన మన యొక్క విశ్వానికి పొరలు ఉంటాయి కదా, మొత్తం 7, 8 లేకపోతే 10 పొరలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ పొరలకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది, అక్కడ ఒక వైకుంఠం. ఆ తర్వాత మళ్ళీ లోకాలోక పర్వతం గురించి చెప్పుకున్నాం కదా. ఆ పర్వతం దాటిన తర్వాత మళ్ళీ వెలుతురు ఉండదు, సూర్యుడు వెలుతురు దాంతోనే ఆగిపోతుందని చెప్పుకున్నాం కదా. ఆ లోకాలోక పర్వతం పైన కూడా మళ్ళీ ఒక వైకుంఠం, విష్ణు ఉంటారు అక్కడ. వైకుంఠం విష్ణువు, ఆయన యొక్క సేవకులు, పార్షదులు అందరూ ఉంటారు. సో అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా నిత్య సిద్ధులే, నిత్య ముక్తులు. హరే కృష్ణ. మళ్ళీ రేపు కలుసుకుందాం అండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి, మహాజనులందరికీ జై. నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.